అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? దేవుడు మంచి దేవుడు, మనకి మేలు చేసే దేవుడు, మన జీవితంలో బ్లెస్సింగ్స్ని ఇవ్వడానికి ఆనందపడే దేవుడు. సో అట్టి దేవుణ్ణి మనము థ్యాంక్ యూ చెప్తే చాలంటున్నాడు. సో ఈరోజు వాగ్దానం విందాము. 77వ కీర్తన 11వ వచనము 12వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును. నీ కార్యం అంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలు నేను ధ్యానించుకుందును. మీకు ఒక టిప్ చెప్తాను. ఈరోజు నూతనమైన కార్యాలు జరగాలంటే, నూతనమైన మార్గంలో నువ్వు అడుగుపెట్టాలి, నూతనమైన స్థాయికి నువ్వు వెళ్ళాలంటే కనుక గతంలో దేవుడు నీ జీవితంలో జరిగిన కార్యాలను నువ్వు ధ్యానం చేసుకోవాలి. అందుకే కీర్తనలు 50వ కీర్తన 22, 23లో మనము దేవుని మహిమపరిచినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన మహిమపరచబడ్డం మాత్రమే కాదు, కింద మాటలో మనము నూతన కార్యాల కొరకు మార్గము సిద్ధం చేసుకుంటామంట. ఆయన రక్షణ కొరకు మార్గము సిద్ధం చేసుకుంటాం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో నువ్వు దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తున్నావో ఆ కార్యాన్ని బట్టి దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ వాక్యము సోల్ చర్చ్లో చెప్పినప్పుడు అందరూ చాలా సంతోషించారు. ఎందుకంటే మనం నిజానికి అన్నీ మర్చిపోతున్నాము అని మనం అంటూ ఉంటాం, కానీ ఇంపార్టెంట్వి మనం మర్చిపోం. సర్టిఫికేట్స్ మర్చిపోతామా? ఆటోలో మనం ఒకవేళ ఏదైనా శ్రేష్టమైన సర్టిఫికెట్సే కావచ్చు, బ్యాగే కావచ్చు, మర్చిపోతే మనం ఎలాగ వెంటాడతాం. అలాగే మనము పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేయడం మర్చిపోతామా? లేక మనం బయటికి వెళ్తున్నాం, మన ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోతామా? మరి పెళ్ళైన వారు, పెళ్ళి కూతురు వాళ్ళు వారి యొక్క ఆభరణాలు మర్చిపోతారా? కాదు కదా. సో మనకి ఇంపార్టెంట్ అయినవి మనం ఎలాగైతే మర్చిపోమో అలాగే దేవుడు అంటున్నాడు, నా కార్యాలు మర్చిపోకండి. కొన్నిసార్లు అంటాను, లేదు నేను దేవుని కార్యాలు మర్చిపోతున్నా అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తాను, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు రాసుకో, నువ్వు రీకాల్ చేసుకో, స్టెప్ బై స్టెప్ నువ్వు రాసుకో అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నాకు మతిమరుపు ఉందని అంటున్నారా? లేదు. ఒక హ్యూమన్ బ్రెయిన్లో 2.5 PB జ్ఞానం స్టోర్ ఉంటుందంట, స్టోరేజ్. అంటే దాదాపు 5,000 ల్యాప్టాప్స్ కలిగి ఉండే స్టోరేజ్ ఎంత ఉంటుందో అంత బ్రెయిన్లో ఉంటుందంట. సో దేవుడు ఈరోజు నీతో అంటూ ఉంటున్నాడు, నువ్వు నీ సర్టిఫికేట్స్ మర్చిపోవు, నీ ఇంపార్టెంట్ ఫోన్ మర్చిపోవు, కీస్ మర్చిపోవు, లేక నీ పేరు మర్చిపోవు, నీ ఉద్యోగం మర్చిపోవు, ఆ రోడ్ మర్చిపోవు. నీకు ఇంపార్టెంట్ అయినవి నువ్వు ఎలా అయితే మర్చిపోకుండా నువ్వు కాపాడుకుంటావు, అలాగే దేవుని కార్యాలను మర్చిపోకుండా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు నీవే ఒక నూతన కార్యాలు నువ్వు మొదలు పెట్టుకుంటూ ఉంటావు. న్యూ థింగ్స్ ఆర్ కమింగ్, న్యూ లెవెల్స్ ఆర్ కమింగ్, న్యూ బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్. సో ఈరోజు కొత్తవి నువ్వు చూడాలనుకుంటే పాత విషయంలో దేవుడు ఏదైతే చేశాడో, గతంలో చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని కొత్తవి చూస్తారు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, స్తోత్రాలుడా నీకే వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా నీకే వందనాలు, సర్వాధిపతి నీకే వందనాలు. ఈరోజు మీ మేలన్నీ జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకే వందనాలు, స్తుతులు తెలియపరుస్తూ. అయా నాయన ప్రభావును నువ్వు చెప్పావు, జ్ఞాపకం చేసుకో. నీ బాహుబలం కాదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నేను విడిపిస్తాను, రక్షిస్తాను, పోషిస్తానని చెప్తున్నావు. అట్టి దేవుని మేము జ్ఞాపకం చేసుకుంటాకు మేము ఇష్టపడుతున్నాము తండ్రి. ఈరోజు ఎవరైతే ఇలాగ ప్రార్థన చేసారో వారిని దీవించి న్యూ లెవెల్స్లో తీసుకెళ్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మే యూ రిమెంబర్ ఆల్ ద గుడ్ వర్క్స్ దట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హీ విల్ డూ మెనీ మోర్. హీస్ రెడీ టు డూ మెనీ మోర్. కాబట్టి కింద కమెంట్లు పెట్టండి, ఐ విల్ రిమెంబర్ ద మిరకల్స్ ఆఫ్ మై గాడ్ అండ్ గాడ్ విల్ డూ మెనీ మోర్ అని పెట్టండి. విశ్వాసంతో పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.